హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమే సొంతంగా ఆన్లైన్లో రేషన్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే చివరిదాకా చూడండి. సో జస్ట్ మనం 2 మినిట్స్లోనే మన మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేస్తారంటే సో ఇలా మనకు ఈ డిజిలాకర్ సంబంధించి ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ వెబ్సైట్ సంబంధించి డైరెక్ట్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఆ లింక్ను క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సైన్ ఇన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేసుకుంటే సో నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఈ వెబ్సైట్లో అంతకుముందే సైన్ అప్ అయి ఉంటే కనుక ఇక్కడ డైరెక్ట్గా మీరు మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ లాగిన్ అయితే అవ్వచ్చు. అంతకుముందు మీకు అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ మనకు కింద ఇవ్వడం జరిగింది కదా, డూ నాట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అని చెప్పి. సో ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేసుకుంటే సో నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మన ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డులో ఉన్న విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ను అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాలి, అలాగే జెండర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఆ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ను, ఈమెయిల్ ఐడిని అయితే ఇవ్వండి మీరు యూజ్ చేస్తున్నది. సో ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 6 నెంబర్లను ఏవో ఒక నెంబర్లను పిన్ కింద మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఆ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ను క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఓటీపీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారంటే ఇందులో మీకు ఈ డిజిలాకర్ లో అకౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఈ విధంగా మీకు సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేయండి అని చూపిస్తుంది. సో మీరు సెట్ చేసుకున్న పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు సైన్ ఇన్ అనేది క్లిక్ చేస్తే సో తర్వాత మీకు లాగిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ మనకు సైడ్ వచ్చేసి హోమ్ అని చెప్పి ఉంది, అలాగే ఇష్యూ డాక్యుమెంట్స్, అలాగే సెర్చ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెర్చ్ డాక్యుమెంట్స్ దగ్గర రైస్ కార్డ్ అని చెప్పి ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సో ఆ తర్వాత మీకు రేషన్ కార్డుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ రేషన్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి రేషన్ కార్డును డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో అక్కడైతే క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేరు వచ్చేసి ఆధార్ కార్డులో ఉన్న విధంగా వచ్చి ఉంటుంది. అలాగే ఇక్కడ జెండర్ అనేది ఉంటుంది. అలా ఇక్కడ మెయిన్గా వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ అని చెప్పి అడుగుతున్నారు కదా. మీకు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే కనుక ఆ రేషన్ కార్డ్ నెంబర్తో కూడా ట్రై చేయండి. అలాగే కొత్త రైస్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఆ రైస్ కార్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గెట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మన రేషన్ కార్డ్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. సో మన రేషన్ కార్డ్ జనరేట్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఇష్యూ డాక్యుమెంట్స్ లో చూపిస్తుంది అనమాట. ఇందులో మనకు మన డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తాయి. ఇక్కడ మనకు ఇష్యూ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి అనమాట ఇవన్నీ. ఇందులో మనకు కింద వచ్చేసి రేషన్ కార్డ్ అని చెప్పి చూపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేసుకుంటే సో ఈ విధంగా మీకు ఫైనల్ గా రేషన్ కార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి వారు ఇష్యూ చేసిన రేషన్ కార్డ్ అనమాట. ఇందులో చూపించే ఈ రేషన్ కార్డును మీరు రేషన్ సంబంధించి ప్రూఫ్ గా వాడొచ్చు. అన్ని విధాలుగా మీరు ఈ రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకొని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇందులో మనకు మన డీటెయిల్స్ మొత్తం చూపిస్తాయి. అలాగే రేషన్ కార్డు సంబంధించి హెడ్ అయితే ఎవరున్నారో వారి ఫోటోతో పాటు మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట.